హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చాద్ నరపోరాడు శ్రీకాంత్. సో ప్రజెంట్ మనం వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో మనం ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మన న్యూఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్. సో ఇదైతే న్యూఢిల్లీలోని యమునా నది తీరంలో అయితే నిర్మించారు. సో ఇది 1638 నుంచి 1653 వరకు ఈ రెడ్ ఫోర్ట్ నిర్మాణం అయితే జరిగింది. సో దాదాపు 15 సంవత్సరాల వరకు అయితే దీని కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ రెడ్ ఫోర్ట్ కాంపౌండ్ చూస్తున్నారు కదా, సో అది 2.41 కిలోమీటర్స్ అయితే ఉంది. సో దీని పొడవు అయితే 2.41 కిలోమీటర్స్, ఎత్తు అయితే 19 అడుగులు. సో ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అయితే అవుతున్నాం. ఇక్కడ ఎంట్రీస్లోనే మనకి షాపులు అయితే ఉన్నాయి ఇక్కడికి సంబంధించి. అందుట్లో అయితే రెడ్ ఫోర్ట్కి సంబంధించిన ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో ఇది లోపల అనమాట, రెడ్ ఫోర్ట్ లోపల. దాదాపు 120 ఎకరాల్లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా పెద్ద విశాలంగా ఉంది. సో మనం ఇక్కడ లోపలికి ఎంట్రీ కావాలంటే మనకు 50 రూపీస్ టికెట్ ఉంటుంది యావరేజ్గా. సో మ్యూజియంలోకి వెళ్ళాలంటే 80 రూపీస్ టికెట్ ఉంటుంది. మనం దేనైనా చూజ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యూజియంలోకి వెళ్ళిన. సో ఇక్కడైతే మనకి 16వ శతాబ్దానికి 17వ శతాబ్దానికి సంబంధించిన అప్పటి రాజులు వాడిన గన్నులు అవుతున్నాయి. ఇది ఇక్కడ చూసారు కదా, ఇది బాహుబలిలో గుండ్రాలు వేస్తారు చూసారా, ఆ మాదిరి అయితే ఉంది ఇది. సో అప్పుడు ఆ కాలంలో ఉన్న తుపాకులు అన్నమాట ఇవి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు చూపిస్తా. సో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షాద్ నగర్ పోరాడు యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్. ఓకేనా.